जीवा शरदा शतं जीवा शरदा शतं అందరూ కూడా అక్కడి నుంచి ప్రసారం చేయండి. సీతారామచంద్ర భగవానికి సీతారామచంద్ర స్వామి భగవానికి ఓం. అందరూ కూడా గట్టిగా తప్పడం జరుగుతూ దశరథ మహారాజ వర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభవతో వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయారుషేయ ప్రవరాన్విత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య వశిష్ఠ గోత్రోద్భవాయ త్రిభువనాధీశాయ శ్రీమద్ ఇక్ష్వాకుల వంశోద్భవాయ సాక్షాత్ నారాయణమూర్తి స్వరూపాయ శ్రీరామచంద్ర వర్మ పరబ్రహ్మణే కన్యార్థినే వరాయ రామచంద్ర స్వామి భగవానికి చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభవతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఆంగీరస గౌతమ త్రయారుష ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవస్య స్వర్ణరోమ మహారాజ వర్మణ పుత్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభవతో ఆంగీరస గౌతమ త్రయారుషేణ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవస్య అశ్వ రోమ మహారాజ వర్మణ పౌత్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభవతో ఆంగీరస గౌతమ త్రయారుషేణ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవస్య జనక మహారాజ వర్మణ పుత్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభవతో. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని దుబ్బాక పట్టణంలో శ్రీ వీరాంజనేయ దేవస్థానంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈ యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఎంతోమంది భక్తులు తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే నూతనంగా తెచ్చినటువంటి పంచలోక విగ్రహాల చేత ఈ సంవత్సరం సీతారాముల కళ్యాణము చేయడం జరిగింది. మరి నిన్నటి రోజు కూడా భక్తులు చాలామంది ఎదుర్కొల్ల కార్యక్రమంలో పాల్గొని ఆ ఎదుర్కొల్ల కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసినందుకు, ఈరోజు కళ్యాణ మహోత్సవాన్ని కూడా విజయవంతం చేసినందుకు భక్తులందరూ కూడా శ్రీ వీరాంజనేయ దేవస్థాన కమిటీ ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఎంతోమంది భక్తులు తమకు తోచిన సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే సహాయ సహకారం అందించినట్లయితే మా వీరాంజనేయ దేవస్థాన కమిటీ ద్వారా ఇంకా ముందు ఇంకా చాలా గొప్పగా బ్రహ్మాండంగా ఈ యొక్క సీతారాముల కళ్యాణాన్ని రూపొందిస్తామని కమిటీ ద్వారా మరోసారి తెలియజేస్తాం. మన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో జరిగినటువంటి ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ సీతారాముల కళ్యాణం యొక్క శుభాభివందనాలు. ఈరోజు మనం ప్రత్యేకించి పంచలోహ విగ్రహాలతోని నూతనంగా తీసుకొచ్చినటువంటి విగ్రహాలతోని పూజలు జరుపుకున్నాము. 70 సంవత్సరాల ప్రత్యేకత కలిగినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఇలా ప్రతి ఏటా మేము సీతారామ కళ్యాణ మహోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. అట్లాగే మహిళలందరం కూడా నిన్నటి సాయంత్రం ఎదుర్కోల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలామంది భక్తుల కోలాటంతో సీతారాముల వారిని, హనుమంతుని, లక్ష్మణుల్ని ఊరేగింపుతో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం పొద్దున్నుంచే గుడినంతా అలంకరించి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. అలాగే ఓడిబియ్యాలు, మంగళహారతులతో చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఇలానే ప్రతి ఇయర్ ఇంకా దినదిన అభివృద్ధిగా జరగాలని కోరుకుంటున్నాము. అన్న ప్రసాదన వితరణ కూడా జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకుంటున్నాము. దీనికి మా గ్రామ ప్రజలందరూ సహకరించి ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకురావాలని కోరుకుంటూ
ముగిస్తున్నాను. సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూస్తుంటే మాకు భద్రాచలంలో జరిగినట్టుగా అంతకన్నా అంగరంగ వైభవంగా జరిగినట్టుగా కన్నుల పండుగగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. మేము చిన్ననాటి నుంచి ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటూ ఇప్పటివరకు ఇలా ఆనందంగా జరుపుకుంటున్నాం. కరెంట్ ఏదైనా ఉంటుంది ఓకేనా పంపినా నీకు పంపి బాగా పెట్టేస్తుంది